హే గాయ్స్, వెల్కమ్ టు ఆర్కే ట్యూటోరియల్. మన ఛానల్లో ఉన్న సబ్స్క్రైబర్స్ అందరికీ గ్రేట్ ఆపర్చునిటీ అండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఫారెస్ట్ బీట్ ఆఫీసర్, అసిస్టెంట్ బీట్ ఆఫీసర్ ఉద్యోగాలకు సంబంధించి నోటిఫికేషన్ విడుదల కావడం జరిగింది. మరి ఇందులో భాగంగా పేద విద్యార్థులను దృష్టిలో ఉంచుకొని కేవలము 499 రూపాయలకే 1000+ క్లాసెస్, ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ సంబంధించిన PDF మరియు ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ సంబంధించినటువంటి టెస్ట్ సిరీస్లు, ప్రీవియస్ పేపర్స్ అన్నీ కూడా 1 ఇయర్ వ్యాలిడిటీతో కేవలం 499 రూపీస్కే మన యాప్లో ఇవ్వడం జరుగుతుందండి. కేవలం మొదటి 100 మంది అభ్యర్థులకు మాత్రమే ఈ ఆఫర్ అందుబాటులో ఉందండి. వెంటనే మన యాప్ లింక్ వీడియో డిస్క్రిప్షన్లో ఇచ్చాను, డౌన్లోడ్ చేసి కోర్స్ అయితే పర్చేజ్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనా, ఎగ్జామ్ టైంలో గ్రాండ్ టెస్ట్లు కూడా అప్డేట్ చేయడం అయితే జరుగుతుంది. మంచి అవకాశం, ప్రతి ఒక్కరు ఉపయోగించుకోండి. మీ ఫ్రెండ్స్కి కూడా ఈ ఆఫర్ గురించి తెలియచేయండి. ముందుగా డెమో చూడండి. డెమో క్లాసెస్ మన యాప్లో అందుబాటులో ఉన్నాయి. డెమో చూసి వెంటనే పర్చేజ్ చేయండి. ఆల్ ది బెస్ట్ ఎవ్రీవన్. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్కే ట్యూటోరియల్. ఫ్రెండ్స్, ఈరోజు మనము ఏపీ అటవీ శాఖ నుంచి విడుదలైనటువంటి ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ మరియు అసిస్టెంట్ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ ఉద్యోగాలకు సంబంధించి అప్లికేషన్ విధానము స్టెప్ బై స్టెప్ ఏ విధంగా చేయాలి అనే వివరాలైతే ఈ వీడియోలో మనము చూడబోతున్నాము. ఏపీపీఎస్సీ ఉద్యోగాలకు అప్లై చేయాలంటే ఖచ్చితంగా OTPR రిజిస్ట్రేషన్ తప్పకుండా ఉండాలి ప్రతి ఒక్కరికి. ఓకేనా, మరి OTPRకి సంబంధించినటువంటి వివరాలైతే ఏ విధంగా మనం క్రియేట్ చేసుకోవాలని అయితే ఈ వీడియోలో చెప్పట్లేదండి, చాలా లాంగ్ అవుతుంది వీడియో. కాబట్టి సో ఆల్రెడీ నేను ఒక చేసిన వీడియో ఉంటుంది, వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తాను. మీరు కనుక కొత్తగా అప్లై చేస్తున్నట్లయితే ఖచ్చితంగా OTPR క్రియేట్ చేసుకోవాలి. కాబట్టి ఆ వీడియో మీకు లింక్ ఇస్తాను, లేదా OTPR అని మెసేజ్ కామెంట్ పెట్టినా కూడా లింక్ అయినా పంపిస్తాను, అలా అయినా చేయండి. ఓకేనా, OTPR క్రియేట్ చేసుకున్న తర్వాత చాలా సింపుల్ అండి మనం అప్లికేషన్ సబ్మిట్ చేయడము. ఓకే, వీడియో ఎండ్ వరకు చూస్తూ, ఓకేనా, మీరే మీ మొబైల్లోనే అప్లై చేయవచ్చు. ఓకేనా, అంత రిస్క్ కావద్దు అనుకుంటే బయట ఇంటర్నెట్ సెంటర్కైనా వెళ్ళి మీరే అక్కడ కూర్చొని మరి అప్లై చేయండి. లాస్ట్ టైం ఏమైంది తెలుసా అండి, అక్కడ ఇంటర్నెట్ సెంటర్ వాళ్ళు చేసిన చిన్న మిస్టేక్స్ వల్ల చాలామందికి హాల్ టికెట్స్ మిస్ అయ్యాయండి. కాబట్టి చాలా క్లియర్గా మనము అప్లికేషన్ సబ్మిట్ చేసే ముందు అన్ని ఫిల్ చేసిన తర్వాత 1-2 సార్లు మళ్ళీ వెరిఫై చేసుకున్న తర్వాతే అప్లికేషన్ సబ్మిట్ చేయండి. ఓకేనా, ఇక లేట్ చేయకుండా మనం ఏ విధంగా అప్లై చేయాలి చూద్దాం. ముందుగా చిన్న లైక్ చేయండి. ఇంకా ఎవరైనా మన యొక్క FBO లేదా AFBO కోర్స్ కనుక తీసుకోవాలంటే వెంటనే తీసుకోండి. ఇప్పటికే చాలామంది అభ్యర్థులు అయితే తీసుకున్నారు, చాలా మంచి ఫీడ్బ్యాక్ అయితే ఉంది. మీరు కూడా తీసుకోండి. యాప్ లింక్ ఇన్ వీడియో డిస్క్రిప్షన్. మనము ఏపీపీఎస్సీ వెబ్సైట్ ఓపెన్ చేయగానే ఈ విధంగా కనిపిస్తుందండి. ముందుగా మనము OTPR కనుక క్రియేట్ చేసుకోవాలనుకుంటే దీనిపైన క్లిక్ చేయాలి, లేదా అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళాలంటే ఇక్కడ దీనిపైన క్లిక్ చేయాలి. ఆన్లైన్ అప్లికేషన్ సబ్మిట్ చేయాలంటే దీనిపైన క్లిక్ చేయాలి. సో ఇప్పుడు మనం ఏం చేయాలి, ఆన్లైన్ సబ్మిషన్ అయితే చేయాలి అప్లికేషన్ని. ఓకేనా, OTPR ముందే చెప్పాను కదా, OTPR కనుక మీరు క్రియేట్ చేసుకోవాలనుకుంటే వీడియో డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను, చాలా క్లియర్గా చెప్పాను ఏ విధంగా మనం OTPR క్రియేట్ చేసుకోవాలని. ఒకసారి చూడండి. ఓకేనా, ముందుగా మనము ఆన్లైన్ అప్లికేషన్ సబ్మిట్ పైన క్లిక్ చేద్దామండి. క్లిక్ చేయగానే మనకి ఈ విధంగా ఓపెన్ అవుతుందండి. ఓకేనా, మనకు ఆల్రెడీ OTPR క్రియేట్ చేసుకున్న తర్వాత మనకు OTPR ID వస్తుంది, పాస్వర్డ్ వస్తుంది. ఓకేనా, అవి మన దగ్గర ఉండాలి. ఇవి రెండు ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ క్యాప్చా కూడా అడుగుతుందండి. క్యాప్చా కూడా మనమైతే ఎంటర్ చేయవలసి ఉంటుంది. సో నేను ఆల్రెడీ నా దగ్గర ఉన్నాయి, నేను ప్రీవియస్గా చేశాను. మనకు స్టూడెంట్ ID తీసుకొని అయితే మీకు చేసి చూపిస్తానండి. ఇక్కడ చేసిన తర్వాత OTPR ID ప్లస్ పాస్వర్డ్ ఎంటర్ చేసిన తర్వాత క్యాప్చా అడుగుతుంది, అది కూడా ఎంటర్ చేయాలి. మనం OTPR ID ప్లస్ పాస్వర్డ్ ఎంటర్ చేసి క్యాప్చా ఎంటర్ చేయగానే మనకు ఈ విధంగా కనిపిస్తుందండి. ఆన్లైన్ రిక్రూట్మెంట్ అప్లికేషన్ పైన మన పేరు కనిపిస్తుంది. పేరు చూపెట్టలేదు, మన స్టూడెంట్ ఇది కాబట్టి మన OTPRలోకి లాగిన్ అవ్వగానే ఈ విధంగా కనిపిస్తుంది. నోటిఫికేషన్ ఇప్పుడు ఏమేమి అందుబాటులో ఉన్నాయి, ఫారెస్ట్ బీట్ ఆఫీసర్, అసిస్టెంట్ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ కదా. సో ఇక్కడ కనిపిస్తుంది మనకి. ప్లస్ అప్లికేషన్ స్టార్టింగ్ ఎప్పుడు, ఎండ్ ఎప్పుడు చూపిస్తుంది. మనం ఇంకా అప్లై చేయలేదు కాబట్టి ఫిల్ ద అప్లికేషన్ పైన క్లిక్ చేయాలి. నెక్స్ట్ చెక్ ద అప్లికేషన్ స్టేటస్ అని ఉంటుందండి. సో అది మనం అప్లై చేసిన తర్వాత చూడాలి. ఓకేనా, ముందుగా ఫిల్ ద అప్లికేషన్ పైన క్లిక్ చేద్దాము. ఇక్కడ మనము ఫిల్ ద అప్లికేషన్ పైన క్లిక్ చేయగానే మరొక విండో ఓపెన్ అవుతుందండి. సో ఆ విండో ఏ విధంగా ఉంటుందంటే ఈ విధంగా ఉంటుంది చూడండి. సో ఐ డిక్లేర్ అని కనిపిస్తుందండి, అంటే మనం ఫిల్ చేసే ఇన్ఫర్మేషన్ అంతా కరెక్టేనా కాదా అని చెప్పేసి ఐ డిక్లేర్ అని అడుగుతుంది. సో దీనిపైన మార్క్ చేయాలి. టిక్ మార్క్ చేయగానే మనకు మరొక విండో అయితే ఓపెన్ అవుతుందండి.
ఏ విధంగా అప్లై చేయాలని. నేను మన స్టూడెంట్ డీటెయిల్స్ అయితే చూపించట్లేదండి, అందరూ కూడా గమనించాలి, ఎందుకంటే ప్రైవసీ ఇష్యూ కాబట్టి. సో ఓకే, అందరికీ ఇక్కడ డీటెయిల్స్ అన్నీ కూడా మీరు ఓటీపీఆర్లో ఎంటర్ చేస్తారు కాబట్టి అన్ని డీటెయిల్స్ అక్కడ వస్తాయి, మీ డీటెయిల్సే కనిపిస్తాయి. ఒకసారి కన్ఫర్మ్ చేస్తే సరిపోతుంది. మీరు అక్కడ ఓటీపీఆర్లో ఎంప్లాయా కాదా అని ఎంటర్ చేస్తుంటారు కాబట్టి ఎస్ అయితే ఎస్, నో అయితే నో. మన స్టూడెంట్ నో అని పెట్టారు కాబట్టి నో అని ఉంది, ఇక్కడ కనిపిస్తున్నాయి డీటెయిల్స్ అన్నీ. ఓకేనా, కొన్ని డీటెయిల్స్ అవి వదిలేయండి. వదిలేసిన తర్వాత ఇక మనము అప్లికేషన్ ఫామ్లో రిమైనింగ్ ఫిల్ చేయాల్సినవి కొన్ని ఉంటాయండి. ఆర్ యూ లోకల్ టు ఆంధ్రప్రదేశ్, ఎస్ అయితే ఎస్, నో అయితే నో. ఒకవేళ మీరు తెలంగాణ నుంచి అప్లై చేస్తున్నట్లయితే ఆర్ యూ లోకల్ టు ఆంధ్రప్రదేశ్ అంటే నో అని పెట్టాలి. ఒకవేళ మీరు ఏపీ లోకల్ అయితే ఎస్ పైన క్లిక్ చేయాలి. డూ యూ బిలాంగ్స్ టు నాన్ క్రిమిలేయర్, ఒకవేళ మీరు నాన్ క్రిమిలేయర్ అయితే ఎస్ అని పెట్టాలి, క్రిమిలేయర్ కిందకు వస్తే నో అని పెట్టాలి. ఓకే. ఆర్ యూ ఎన్సిసి హోల్డర్, ఎన్సిసి సర్టిఫికెట్ ఉందా మీకు ఉంటే ఎస్ అని పెట్టాలి, లేదా నో అని పెట్టేసేయాలి. ఆర్ యూ డిబార్డ్ ఫ్రమ్ ఎనీ పిఎస్ఆర్ యూపీఎస్, అంటే మీరు ఏదైనా ఎగ్జామ్లో మాల్ ప్రాక్టీస్ చేసి డిబార్ అయ్యారా, సో నో అని పెట్టేసేయండి. నెక్స్ట్ మీ క్వాలిఫికేషన్ ఏంటి, ఇక్కడ సెలెక్ట్ పైన క్లిక్ చేస్తే ఇంటర్మీడియట్ అని వస్తుందండి. ఇంటర్మీడియట్ లేదా ఈక్వలెంట్ టు ఇంటర్మీడియట్, అంటే డిప్లొమా వాళ్ళు కూడా అప్లై చేసుకోవాలి కాబట్టి ఇక్కడ ఒకవేళ మీరు ఇంటర్ అయితే ఇంటర్ సెలెక్ట్ చేసుకోండి, డిప్లొమా అయితే నాన్ ఇంటర్మీడియట్ అని ఈక్వలెంట్ టు ఇంటర్మీడియట్ అని సెలెక్ట్ చేసుకోండి, సరిపోతుంది. ప్లస్ ఎప్పుడు మీరు డేట్ ఆఫ్ అక్వైరింగ్ క్వాలిఫికేషన్ ఎప్పుడు పాస్ అయ్యారు, సర్టిఫికేట్ పైన డేట్ ఉంటుంది, అది ఎంటర్ చేయండి. మీకు ఏదైనా హైయర్ ఎడ్యుకేషన్ ఉందా, ఉంటే ఎస్ అని పెట్టండి, డీటెయిల్స్ ఎంటర్ చేయండి, లేకుంటే లేదు అని పెట్టేసేయండి. ఓకే. పోస్ట్ నేమ్, దీనిపైన క్లిక్ చేయగానే మనము ఒక డ్రాప్ డౌన్ బాక్స్ వస్తుంది. ఫస్ట్ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్, అసిస్టెంట్ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ అని వస్తుంది. దేనికి అప్లై చేస్తున్నాం, ముందుగా మనము ఫారెస్ట్ బీట్ ఆఫీసర్కి ఇక్కడ పెట్టేసేయాలి. ఓకేనా, టిక్. రెండవ ఆప్షన్ కూడా ఉంటుందండి, యాడ్ పైన క్లిక్ చేయాలి. ఓకేనా, యాడ్ పైన క్లిక్ చేయగానే ప్రిఫరెన్స్ 2 వస్తుంది. అప్పుడు ప్రిఫరెన్స్ 2లో అసిస్టెంట్ బీట్ ఆఫీసర్ని సెలెక్ట్ చేసుకోవాలి. మనం సెలెక్ట్ చేయగానే అంటే రెండు, ఫస్ట్ బీట్ ఆఫీసర్ సెలెక్ట్ చేసుకుని తర్వాత అసిస్టెంట్ బీట్ ఆఫీసర్ సెలెక్ట్ చేసుకోండి. పోస్ట్ నేమ్ ఇక్కడ డ్రాప్ డౌన్ పైన క్లిక్ చేయగానే మనకు లిస్ట్ వస్తుంది. ఓకేనా. నెక్స్ట్ ఫిజికల్ రిక్వైర్మెంట్, డూ యూ పోసెస్ రిక్వైర్మెంట్, అన్ని స్టాండర్డ్స్ కరెక్ట్ ఉన్నాయా, హైట్, వెయిట్, చెస్ట్ అన్నీ కూడా ఎస్ అని పెట్టేసేయండి. డూ యూ పోసెస్ నార్మల్ ఐసైట్ కరెక్టే ఉందా, ఓకే, కరెక్ట్ ఉంటే ఎస్ అని పెట్టండి, ఏమైనా సైట్ ఉంటే నో అని పెట్టండి. ఓకే. నెక్స్ట్ ఎగ్జామినేషన్ ప్రిఫర్ లొకేషన్, ఇక్కడ ఎక్కడ పెడతారండి, ఫస్ట్ ప్రియారిటీ మీ లోకల్ డిస్ట్రిక్ట్లో పెట్టండి. ఇక్కడ డ్రాప్ డౌన్ బాక్స్ పైన క్లిక్ చేయగానే మీ డిస్ట్రిక్ట్స్ అన్నీ కూడా వస్తాయి, మీ లోకల్ డిస్ట్రిక్ట్ని సెలెక్ట్ చేయండి. నెక్స్ట్ మీ డిస్ట్రిక్ట్ కాకుండా మరొక డిస్ట్రిక్ట్ ఏదైనా సెలెక్ట్ చేయండి, సెకండరీ అంటుంది, అప్పుడు మీ పక్క డిస్ట్రిక్ట్. నెక్స్ట్ మూడవ ఆప్షన్గా ఇంకొక డిస్ట్రిక్ట్, ఫస్ట్ ప్రియారిటీ మాత్రం మీ ఓన్ డిస్ట్రిక్ట్ ఇవ్వండి, రెండవ ప్రియారిటీ మీ పక్క డిస్ట్రిక్ట్, ఇంకోటి కూడా మీ పక్క డిస్ట్రిక్టే సెలెక్ట్ చేసుకోండి, మ్యాక్సిమం మీ డిస్ట్రిక్ట్లోనే వస్తుంది. నెక్స్ట్ అప్లికేషన్ ఫీ వచ్చేసి 250, ఓకే, ఎగ్జామ్ ఫీ 80 రూపాయలు. ఇది బీసీఐ క్యాండిడేట్స్ ఇది కాబట్టి ఇలా చూపిస్తుంది. ఒకవేళ మీరు ఎస్సీ ఎస్టీ అయితే మాత్రము సో 250 పే చేస్తే సరిపోతుంది, ఈ అప్లికేషన్ ఫీ ఉండదు, 80 రూపాయలు ఉండదు. ఓకేనా, అర్థమైంది కానీ చాలా సింపుల్ అండి అప్లై చేయడము. ఓకే, చిన్న డీటెయిల్స్ అడుగుతుంది. ఇక చూడండి, ఐ డిక్లేర్డ్ అబో డీటెయిల్స్ అన్నీ కూడా కరెక్టే ఇచ్చాను అంటుంది. అప్పుడు ఏం చేయాలి, సేవ్ అండ్ సబ్మిట్ పైన క్లిక్ చేయగానే పేమెంట్ వస్తుందండి. ఓకే, సేవ్ అండ్ సబ్మిట్ పైన క్లిక్ చేయగానే పేమెంట్ విండో వస్తుంది. జస్ట్ మనం పేమెంట్ చేయగానే మన అప్లికేషన్ ఫామ్ అయితే సబ్మిట్ అవుతుంది. వన్స్ మన అప్లికేషన్ ఫామ్ సబ్మిట్ అయిన తర్వాత సరే మనం బ్యాక్ వచ్చి చెక్ అప్లికేషన్ స్టేటస్ అని చూడాలి. చెక్ అప్లికేషన్ స్టేటస్ పైన చూడగానే మన అప్లికేషన్ ఫామ్ కనిపిస్తుంది. యువర్ అప్లికేషన్ ఈజ్ సబ్మిటెడ్ అనేటువంటి స్టేటస్ అయితే కనిపిస్తుంది. ఒకవేళ ఏమైనా పెండింగ్ ఉంటే యువర్ అప్లికేషన్ ఈజ్ పెండింగ్ అనేటువంటి ఆప్షన్ కనిపిస్తుంది. అర్థమైంది కదండి, చాలా సింపుల్ అండి. ఓటీపీఆర్ క్రియేట్ చేసుకోవడమే చాలా ఇబ్బంది, కానీ అప్లై చేయడము చాలా ఈజీ. అర్థమైంది కదండి, నేను చెప్పిన ఒక్కో స్టెప్ చాలా క్లియర్గా చూసి అప్లై అయితే చేయండి. ఎవ్వరు కూడా తొందరపడద్దు, చిన్న మిస్టేక్ చేస్తే అది పెద్దగా దారి తీయవచ్చు. ఓకేనా, లాస్ట్ టైం కొంతమంది చేసిన మిస్టేక్స్ వల్ల వాళ్ళకి హాల్ టికెట్సే రాలేదండి. ఓకేనా, కాబట్టి చాలా జాగ్రత్తగా చూసి అప్లై చేయండి. మీకు చేయరాదు అనుకుంటే బయట ఉన్న నెట్ సెంటర్కి వెళ్ళి ఆ నెట్ సెంటర్ అతని దగ్గరే కూర్చొని అన్ని డీటెయిల్స్ అన్నీ ఫిల్ చేసిన తర్వాత ఒకసారి సబ్మిట్ చేసే ముందు
మరొకసారి 1-2 సార్లు వెరిఫై చేయండి, అన్ని డీటెయిల్స్ కరెక్ట్ ఉన్నాయా లేదా అని. అప్పుడు మాత్రమే సబ్మిట్ చేయండి. ఓకేనా? సబ్మిట్ చేసిన తర్వాత అక్నాలెడ్జ్మెంట్ ఇస్తారు, తీసుకోండి. చాలా ఇంపార్టెంట్ అది. ఓకేనా? దానిపైన అప్లికేషన్ నెంబర్ ఉంటుంది, దాంతోనే మనము హాల్ టికెట్ అనేది డౌన్లోడ్ చేసుకోవాలి. అర్థమైంది కదండి? ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో తెలియచేయండి. ఓకేనా? థ్యాంక్ యూ గైస్. ఇది అప్డేట్. మీకు నచ్చితే లైక్ చేయండి. ఇంకా ఎవరైనా మన యొక్క కోర్స్ పర్చేజ్ చేయాలనుకుంటే వెంటనే పర్చేజ్ చేయండి. యాప్ లింక్ ఇన్ వీడియో డిస్క్రిప్షన్.